బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్. ఈ పార్క్ ఎక్కడుంది, ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏ సఫారీ తీసుకుంటే మనం ఈ యానిమల్స్ అన్నీ చూడొచ్చు, ఏ టైంలో సఫారీ తీసుకోవాలి, ఎంత రేట్స్, అవన్నీ ఇప్పుడు కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసి లైక్, షేర్, కామెంట్ ఇట్లాంటివి చేసేసి సబ్స్క్రైబ్ మీద ఒక మొట్టిగా వేసేయండి. కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియాలి కదా మన ఛానల్ గురించి. బెంగళూరు సిటీలో ఏ ప్లేసెస్ చూడాలి అవన్నీ మనం ఎపిసోడ్ 1లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 2లో బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ ఎలా వెళ్ళాలి అనేది కంప్లీట్గా చెప్తున్నాను. నేనైతే యశ్వంత్పూర్ దగ్గర మెట్రో క్యాచ్ చేశాను. మెట్రో కోసం వెయిట్ చేస్తే వచ్చేసింది, బట్ చాలా రష్ ఉంది. బట్ నేను చేసిన తప్పు ఏంటో చెప్తాను, అది మాత్రం మీరు రిపీట్ చేయొద్దు. అలా అయితే మీరు చాలా టైం కూడా సేవ్ చేసుకోవచ్చు, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మెట్రో ఎక్స్పీరియన్స్ చేద్దామంటే మెట్రో ఎక్కేసా. 45 రూపీస్ తీసుకున్నాడు. జేపీ నగర్కి నేను టికెట్ తీసుకున్నాను, అక్కడి నుంచి దగ్గర నుంచి అని తెలుసుకున్నా. ఇక్కడ ఈ లైన్స్ చూసుకుంటే గ్రీన్ లైన్, పర్పుల్ లైన్ ఒకటి ఉంది. మనమైతే ప్రజెంట్ పర్పుల్ లైన్ మీద ట్రావెల్ చేస్తున్నాం. ఈ రెండింటికి సెంటర్ పాయింట్ మెజెస్టిక్ స్టేషన్, అక్కడ సెంటర్ పాయింట్ ఉంటుందన్నమాట. మొత్తానికి నేను జేపీ నగర్ అయితే రీచ్ అయిపోయా. జేపీ నగర్ అనేది మెట్రో స్టేషన్ ఇది. దీని నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళాలి. బయటకు వచ్చేస్తే ఇంకా బేసిక్గా ట్రాఫిక్ని ఎస్కేప్ అవ్వాలి అనుకుంటే మెట్రోయే బెస్ట్. కొంచెం డబ్బులు ఎక్కువైనా తక్కువైనా అది కొంచెం బాగానే ఉంటుంది. జేపీ నగర్ నుంచి ఇంకొక బస్ క్యాచ్ చేసి 5th సర్కిల్కి వచ్చా. అక్కడి నుంచి బన్నెర్ఘట్ట రోడ్ అని ఒక డైరెక్షన్ కనిపించింది, అటువైపు వాకింగ్ చేయడం స్టార్ట్ చేశా. ఈ మధ్యలో ద రామేశ్వరం కేఫ్ కూడా కనిపించింది. దీని గురించి వినే ఉంటారు, ఇది ఎంత ఫేమస్ మీకు కూడా తెలుసు. దాని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఆపోజిట్లో సాన్వి సాగర్ అని ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడ లంచ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు నార్త్ మీల్స్, సౌత్ మీల్స్ మాత్రమే చెప్పాడు. మనకి నార్త్ ఎందుకని చెప్పి సౌత్ మీల్సే తీసుకున్నా. 60 రూపీస్ దీనికి తీసుకున్నాడు. దాంతోపాటు ఒక హల్వా చెప్పుకున్నాను, బాదం హల్వా, ఇది ఒక 40 రూపీస్ తీసుకున్నాడు. అలా ఒక 2 km నడుచుకొచ్చిన తర్వాత మెగా మాల్ అని ఒక ప్లేస్కి వచ్చాను. ఇక్కడి నుంచి బన్నెర్ఘట్టకి వెళ్ళే బస్సులు క్యాచ్ చేయాలంట. ఆ బస్ కోసం అయితే నేను వెయిటింగ్. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఏసీ బస్ అయితే వచ్చేసింది. బస్ ఎక్కేసాను. చేంజ్ లేకపోతే ఫోన్పే కూడా ఆప్షన్ ఉంది టికెట్. సో 30 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశాడు. బస్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇలాంటి బస్ చాలా చీప్గా కూడా అనిపించింది. ఫైనల్లీ నేను నేషనల్ పార్క్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయా. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు నేషనల్ పార్క్ లోపలికి వెళ్ళిపోయి టికెట్స్ అవి తీసుకొని ఏ సఫారీ కావాలో ఆ సఫారీ చూజ్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే ముందుగానే ఆన్లైన్లో మన స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఆన్లైన్లోనే ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్నాను కాబట్టి నాకే ఇబ్బంది లేదు. డైరెక్ట్గా వెళ్ళి మనం సఫారీ చేసేసుకోవచ్చు. మనకి వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది, ఆ PDF ఫైల్ని చూపిస్తే సరిపోద్ది. అలా కాకుండా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా టికెట్లు తీసుకుంటాం అనుకుంటే మాత్రం చాలాసేపు లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. వీకెండ్స్ అయితే మాత్రం కొంచెం కష్టమే. ఇంకా అంటే సఫారీ చేసే అవకాశాలు కూడా అంత ఎక్కువ ఉండవు, అంత రష్ ఉంటుంది కాబట్టి. ఆ రష్ అవాయిడ్ చేసుకోవాలనుకుంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఇక్కడ రష్ చూడండి, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో టికెట్ కోసం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా తక్కువే ఉన్నారు అనిపిస్తుంది నాకైతే. నేనైతే మధ్యాహ్నం 3 o'clock స్లాట్ బుక్ చేసుకున్నాను. మార్నింగ్ 9 o'clock నుంచి అవైలబుల్ ఉంటుంది. సఫారీ తీసుకున్నాను నేను. ఇది నాన్ ఏసీ సఫారీ అనమాట, బస్ సఫారీ. ఇలా కాకుండా జీప్ సఫారీ కూడా తీసుకోవచ్చు, బట్ ఓపెన్ జీప్స్ అయితే ఏం లేవు, క్లోజ్డ్గానే ఉంటాయి. నేను తీసుకున్న బస్ సఫారీకి 400 రూపీస్ ఛార్జ్ చేశాడు పర్ పర్సన్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీరు చెక్ చేస్తే మీకు అన్నీ అర్థమైపోతుంది, కాంబోస్ అవన్నీ ఎంత ఉంటాయి ఏంటి అనేది. ఈ నేషనల్ పార్క్ బెంగళూరు సిటీ నుంచి అరౌండ్ 40 to 50 km డిస్టెన్స్లో ఉంది. సో రావాలి అనుకుంటే ఒక 2 hours ముందుగానే స్టార్ట్ అయిపోండి, అప్పుడే మీరు ఇక్కడికి టైంకి రీచ్ అవ్వగలరు. అలా కొంచెం మేము సఫారీ ముందుకెళ్తున్న కొద్దీ మాకు యానిమల్స్ కనిపించడం స్టార్ట్ చేశాయి. ఫస్ట్ అయితే జింకలు కనిపించాయి. ఆ జింకలను చూసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతున్నాం. ఈ నేషనల్ పార్క్ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, అలా ఉంటుందన్నమాట. అంటే హై లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఒక 1 day ట్రిప్ అలా ఫ్యామిలీతో వేసుకోవాలి అనుకుంటే వెళ్ళొచ్చు అనమాట, పర్లేదు, చూడవచ్చు. సఫారీ మనకి 30 minutes మాత్రమే ఉంటుంది. 30 minutes తిప్పుతాడు లోపల, మనకి యానిమల్స్ అవన్నీ కనిపిస్తాయి, చూడొచ్చు అనమాట. మేము అలా ముందుకు వస్తే ఏనుగుల దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏనుగులు నచ్చినట్టు వాటికి అవే తిరుగుతున్నాయి. ఇది చూడండి, స్లోగా బయటకు వస్తుంది అలాగా.
ఇంకొంచెం అలా ముందుకెళ్తే మనకు ఒక చిన్న సరస్సులాగా కనిపిస్తుంది. అందులో ఏనుగులు అవన్నీ స్నానాలు చేసుకుంటున్నాయి అన్నమాట. వాటికి కేర్ టేకర్స్ కూడా ఉన్నారు. వాటితో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఏనుగులతో స్నానాలు అవి చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది. నా దగ్గర అంత లాంగ్ లెన్స్ కెమెరాస్ ఏం లేకపోవడం వల్ల నేను దగ్గరగా జూమ్ చేసి తీయలేకపోయాను. ఉన్నదాంతో ఈ విధంగా క్యాప్చర్ చేశాను. ఎఫర్ట్స్ ఏమైనా నచ్చినట్టు అనిపిస్తే ఒక లైక్ వేసి, డిస్లైక్ అయినా వేయండి పర్లేదు, నచ్చకపోతే డిస్లైక్ వేయండి, కామెంట్ ఏదో ఒకటి చేయండి. ఇంకా ముందుకు వచ్చేస్తే మనకు భల్లూకం అంటే ఎలుగుబంటి కనిపించింది అనమాట. ఇవన్నీ నేషనల్ పార్క్ లోపల ఫ్రీగా తిరుగుతాయి. వీటికి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు. కొన్ని జోన్ వైజ్గా డివైడ్ చేశారు. జింకలకంటూ ఒక జోను అండ్ మిగతా ఎలిఫెంట్స్ కంటూ ఒక జోన్గా డివైడ్ చేయడం జరిగింది. ఇది చూడండి, కొంచెం దగ్గరగా చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం టైగర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. టైగర్ జోన్ వచ్చేసరికి ఇలా కంప్లీట్గా ఫెన్సింగ్ వేసి ఉంటుంది. మిగతా జోన్లకి అలా ఏం ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఫెన్సింగ్ లేకపోతే మళ్ళీ ఇటువైపు వచ్చేసి ఆ జింకలనేవి తినేస్తాయేమోనని చెప్పి కట్టుంటారు నాకు తెలిసి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా బస్సును అయితే అది ఆపేసింది. సింహం ఒకటి బస్సు ముందుకు వచ్చేసి అలా బస్సు ముందు ఆగిపోయింది అనమాట. ఇంకొంచెం ముందుకు వచ్చాక మాకు ఒక టైగర్ కనిపించింది. టైగర్ అటు ఇటు తిరుగుతుంది, అవతల వెహికల్స్ని ఫాలో అవుతుంది అనమాట. ఇంకొంచెం ముందుకు వస్తే బాలయ్య బాబు కనిపించాడు. అదేనండి సింహం, లైన్. చూడండి ఎంత రాజసంగా ఆ సైడ్ని అలా నచ్చినట్టు మన వెహికల్ని అటు ఇటు ఆపించేసింది. డ్రైవర్ కూడా దాంతో పరాచకాలు ఆడుతున్నాడు. అది ముందుకు వెళ్తే వెహికల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం, వెనక్కి వస్తే వెనక్కి తీసుకురావడం. బాలయ్య బాబు గురించి తెలియదు అనుకుంటా డ్రైవర్కి. ఈ మనుషులతో నాకెందుకురా బాబు తలనొప్పి అనుకుందో ఏమో, సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోతుంది. అవతల సైడ్ వెళ్ళిపోయి ఇంకా బస్సు వెనక నుంచి అవతల సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. సింహం సైలెంట్గా తిరుగుతుంది కదా, మనం బస్సులో ఉన్నాం కదా అని చెప్పేసి దాంతో వేలాకులాలు పరాచకాలు ఆడడం మాత్రం చేయకండి. పిలవడాలు లేకపోతే అరవడాలు అలాంటివి చేయకండి. ఏ మూమెంట్లో దానికి అటాక్ చేయాలనిపిస్తుందో చెప్పలేం కాబట్టి కొంచెం సేఫ్గా జాగ్రత్తగా చూసుకుంటూ ఫీల్ అవ్వండి. అంటే చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా దగ్గరగా అంటే దగ్గర కనిపించింది. నా పక్కకు వచ్చింది యాక్చువల్గా. జస్ట్ ఆ మీద ఉన్నాను నేను. అది కానీ జంప్ చేస్తే నా చెయ్యి అందిపోద్ది సింహానికి. మగసింహంతో పాటు ఆడసింహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. వేటకి ఎప్పుడైనా వెళ్తే ఆడసింహాలు ఎక్కువగా వేటాడుతాయి అన్నమాట. మగసింహాలు ఆ తర్వాత వచ్చి జాయిన్ అయ్యి తింటాయి వాటితో పాటు. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే పులి కనిపించింది. మన తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోని పులితో కంపేర్ చేస్తారో చెప్పండి. ఈ యానిమల్స్ అన్నింటినీ స్పెషల్ జోన్స్లో డివైడ్ చేసి ఉంచారు. వీటికి మళ్ళీ సపరేట్గా ఫుడ్ పెట్టడం అదంతా సపరేట్గా జరుగుతుంది ప్రాసెస్. కేర్ టేకర్స్ అందరూ ఉన్నారనమాట. ప్రతి గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళంతా ఉన్నారు. బట్ ఓపెన్ జిప్ టాప్ సఫారీ అయితే ఇంకా మంచి ఫీల్ ఉందేమో అనిపించింది. బట్ ఇదంతా పెద్ద పార్క్ అయితే కాదు కాబట్టి ఇలాంటి బేసిక్గా తీసుకుంటే బెస్ట్. 400లో అయిపోద్ది. కొంచెం ముందుకు వస్తే వైట్ టైగర్ కనిపించింది. ఎండగా ఉండడంతో నీడలో రిలాక్స్ అవుతుంది. చూడొచ్చు దీన్ని కూడా మీరు. ఇంకా సఫారీ అయితే అయిపోయింది మనకి. సఫారీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే బటర్ఫ్లై పార్క్ అని ఉంటుంది. సీతాకోక చిలుకలు అవి ఉంటాయంట. టికెట్ వచ్చేసి 50 రూపీస్. దీనికి మనం టికెట్ తీసుకోవాలి వెళ్ళాలి అనుకుంటే. ఒకవేళ ఇదే కాకుండా జూ కూడా ఉంది. సఫారీ టికెట్ తీసుకుంటే మీరు జూ ఫ్రీగా చూడొచ్చు. సో మిస్ అవ్వకండి. దానికోసం మళ్ళీ సపరేట్ టికెట్ కూడా తీయకండి. ఎంత దూరం వచ్చాం కదా, బటర్ఫ్లైస్ కూడా చూసేద్దామని చెప్పేసి దీని లోపలికి వెళ్ళిపోతున్నాను 50 రూపీస్ టికెట్ తీసుకొని. చూద్దాం సీతాకోక చిలుకలు ఉంటాయో ఇంకే చిలుకలు ఉంటాయో. ఇదే సీతాకోక చిలుకల పార్క్.
ఎంట్రన్స్ అయితే బాగానే అనిపిస్తుంది బయట నుంచి చూడడానికి. లోపలికి వెళ్ళాక తెలుస్తుంది మనకి ఏవైనా కనిపిస్తాయా లేదా అనేది. లోపలికైతే ఆల్మోస్ట్ నేను రీచ్ అయిపోయాను. బట్ ఎక్కడ సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టు అయితే ఏం కనిపించట్లేదు. టైమింగ్స్ కూడా ఏంటంటే మార్నింగ్ 9:30 నుంచి 5:30 మధ్యలో ఓపెన్ ఉంటుంది. బట్ ఎక్కువగా అయితే మార్నింగ్ టైంలో కనిపిస్తాయంట. మీరు ఏమైనా మంచి ఫోటోగ్రఫీ చేయాలి అనుకుంటే ఒక స్పెషల్ కెమెరా లాంటివి ఏమైనా తీసుకొచ్చి ఫోకస్ చేస్తే కనిపిస్తాయేమో ఎక్కడైనా. నాకైతే ఎక్కడ ఏం కనిపించలేదు. ఏదో వచ్చాం కదా చూసేద్దామని చెప్పి వచ్చా. లోపలికి వస్తే ఇంకా ఈ చిన్న అక్వేరియం లాగా క్రియేట్ చేశారు ఇది. ఇందులో రంగురంగుల చేపలు కూడా ఉన్నాయి. ఇది కొంచెం చూడడానికి బాగానే అనిపించింది. అంతేకాకుండా ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ లాంటిది ఒకటి క్రియేట్ చేశారు. అది కూడా కంటిన్యూగా రన్ అవుతుంది. ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగానే ఉంది అది. అలాగే కొంచెం ముందుకు లోపలికి ఇంకెళ్ళిపోతే సీతాకోకచిలుకల యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మొత్తం డిస్ప్లే అవి పెట్టడం జరిగింది. ఎలా పుడుతుంది, ఎలా పెద్దదవుతుంది అవన్నీ కంప్లీట్గా ఇక్కడ ఉంటాయి. అండ్ ఇండియాలో పెద్ద సీతాకోకచిలుకలు ఎక్కడ ఉన్నాయి అండ్ మన సౌత్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి వాటన్నింటి గురించి కంప్లీట్గా డిస్ప్లే వేయడం జరిగిందనమాట. ఇందులో కనిపిస్తుంది కదా, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ బటర్ఫ్లై అంట. బయట చిన్నపిల్లల కోసం ఇలాంటి చిన్న చిన్న జారుడు బల్లలు, ఉయ్యాలలు ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా అంటే మెయిన్ పాయింట్కి వచ్చేసాను. ఇక్కడ మనకి తినడానికి ఇవన్నీ చాలా దొరుకుతున్నాయి. మొక్కజొన్న పొత్తులు, సమోసాలు, ఇంకా తినుబండారాలు అన్నీ ఉన్నాయి. అండ్ పక్కనే జూ ఉంటుంది అనమాట. జూ లోపలికైతే వెళ్ళిపోతాం. ఎలాగో మనకి సఫారీ తీసుకున్నాం కాబట్టి ఫ్రీ ఎంట్రీయే. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చి ఎక్కువ మంది ఉన్నాము అనుకుంటే బ్యాటరీ వెహికల్ కూడా తీసుకోవచ్చు. పర్ పర్సన్ 100 రూపీస్ పే చేయాలి దీనికి సపరేట్గా. మళ్ళీ ఆ వెహికల్ తీసుకుంటే జూ మొత్తం వాళ్ళే తిప్పి చూపిస్తారు. కొంచెం నడవగలను అనుకుంటే నడిచేయచ్చు, పెద్ద ఎక్కువ లెంతే ఉండదు. అలా కాదు మేము వైజాగ్ జూ ఆల్రెడీ చూసామనుకుంటే దీన్ని స్కిప్ కూడా చేసేయచ్చు. ఫస్ట్ అయితే జీబ్రాస్ కనిపించాయి. కంచెర గాడిద అంటారు తెలుగులో. అలా ముందుకు వచ్చేస్తే జిరాఫీలు ఉన్నాయి. ఈ జిరాఫీలు జస్ట్ 2 అవర్సే పడుకుంటాయి అంట. అవి కూడా నిలబడి పడుకుంటాయి అంట. గ్రేట్ అబ్బా. ఇవి ఇంకా చిన్న జిరాఫీస్లా ఉన్నాయి, చిన్న పిల్లలు ఇవి. ఇక్కడ చూడండి ఒక పులి, పెద్ద పులి పాపం చాలా స్లోగా గుంటుకుంటూ నడుస్తుంది. కాలుకి ఏదో దెబ్బ తగిలింది అనుకుంటా. ఈ పులి యొక్క కేర్ టేకర్ ఎవరు, వీటికి ఎంత మాంసం వేస్తున్నారు, డైట్ ఏంటి, అవన్నీ ఆ ప్లానింగ్ అక్కడ బోర్డు పెట్టారు. ఇక్కడికి వచ్చి చూడండి అది ఏం చేస్తుందో. పడుకుని ఉన్న పులిని డిస్టర్బ్ చేసి దాంతో గొడవ పడుతుంది. ఇంకొంచెం ముందుకు వచ్చాక హైనా కూడా కనిపించింది. దీన్ని హైనాలు అంటారు. ఇవి కూడా క్రూర మృగాలే, చంపుకొని తింటాయి. ఇవి కూడా కోళ్ళు అలాంటి వాటిని పట్టుకుంటాయి. వీటికి మాత్రం ఎటువంటి కంచె ఏం లేదు, హాయిగా ఫ్రీగా తిరుగుతున్నాయి. కోతులు మాత్రం వాటిని ఎవరు ఆపేవారు లేరు కాబట్టి. ఇంకా ముందుకు వచ్చేస్తే రకరకాల పక్షులు, పిట్టలు ఇవన్నీ చూడొచ్చు. వీటితో పాటు చిరుత పులులు, సింహాలు అవి కూడా ఉన్నాయి. జూలో కూడా పెట్టారు వాటిని. అవన్నీ బంధించేసి ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో. ఇంకా ముందుకు వస్తే ఈ మొసళ్ళను కూడా చూడొచ్చు మనం. సో మొత్తానికి ఈ జూకి వచ్చినట్లయితే మీరు నేషనల్ పార్క్ని కావచ్చు చేయొచ్చు, అంటే సఫారీ చేయొచ్చు, జూ కూడా చూసేయచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం సఫారీ టైమింగ్స్ అయితే 4 o'clock క్లోజ్ అయిపోతాయి. జూ టైమింగ్స్ వచ్చేసి 5 o'clock వరకు ఉంటుంది. సో మీరు జూ కూడా చూసేయచ్చు 5 వరకు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మనకి బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా మీరు చేయొచ్చు. బట్ దీనికి మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ బోటింగ్ టికెట్ తీసుకొని మనమైనా పెడల్ బోటింగ్స్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళామనుకుంటే మనం కూర్చుంటే వాళ్ళే బోటింగ్ చేస్తారు. ఇక్కడ చూడండి ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్క రౌండే వేస్తాడంట. ఇందులో అంత హైలైట్ అయితే ఏం అనిపించలేదు నాకు చూసిన తర్వాత. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. బట్ నాకైతే అంతేం అనిపించలేదు. అంత బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ కూడా లేదు ఇక్కడ.
తెలుగు హీరోస్ బాలయ్య బాబుని మాత్రమే చూపించావు, ప్రభాస్ని కూడా చూపించిన అడగండి. డైనోసార్ లెక్కలు లేవు కాబట్టి నేను చూపించలేను. ఇక్కడికి కొంచెం ముందుకు వస్తే మనకి ఖడ్గమృగం కనిపించింది. జూ లోపల అయితే చిన్న చిన్న ఏనుగులు ఉన్నాయి. ఇవన్నీ కొంచెం గొడవ పడుతున్నట్టు ఉన్నాయి. వాటిలో అవి కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాయి అలాగా. సో జూ కంప్లీట్ చేసుకుని బయటికి అయితే వెళ్ళిపోతున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మెట్రో ఎక్స్పీరియన్స్ చేద్దామని మెట్రో ద్వారా వచ్చాను. అలా కాకుండా మీరు ఎంజీ రోడ్ నుంచి అయితే డైరెక్ట్ బస్సు బన్నేరుగట్టకు ఉన్నాయి. సో ఎంజీ రోడ్ నుంచి అయితే బస్ క్యాచ్ చేసుకోండి, మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు. అండ్ వెళ్ళడానికి కూడా డైరెక్ట్గా ఉన్నాయి. ఇదే ఎంజీ రోడ్డు. చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ మీరు షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ అవన్నీ చేయొచ్చు. ఎపిసోడ్ 1లో దీని గురించి డీటెయిల్గా చెప్పాను, ఒకసారి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈ ఎంజీ రోడ్లో మెట్రో కూడా ఉంది కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మెట్రో ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. సో ఇది మరి వీడియో బన్నేరుగట్ట నేషనల్ పార్క్ గురించి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి.